హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మనం ఈ వీడియోలో సింహాచలం వచ్చినాం ఫ్రెండ్స్. సింహాచలం దర్శనము, తర్వాత వైజాగ్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్, అలానే కైలాసగిరి, ఈ మూడు విజిటింగ్ ప్లేసెస్ అనేది మనం ఈ వీడియోలో చూస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూసేది సింహాచలం. మనం సింహాచలం వచ్చినాం ఫ్రెండ్స్. సింహాచలంకు మనం కొండపైకి వెళ్ళే మార్గం ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు మీరు చూస్తున్నారు. అంతా గుట్టలతోనే కూడుకున్నటువంటి ప్రదేశము. కాకపోతే మేము సింహాచలం వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది ఫ్రెండ్స్. అలానే మాకు కొంచెం ఏదైతే టెంపుల్కి వెళ్తే మంచి మనశ్శాంతి కలిగినటువంటి వాతావరణం ఉంటుందో అటువంటి వాతావరణం అనేది మనం తిరుపతిలో చూసినట్టుగానే సింహాచలంలో కూడా అలానే అనిపించింది. కాకపోతే బాగుంది ఫ్రెండ్స్. అక్కడ ఏదైతే సింహాచలం మెట్ల వైపు ఉందో మెట్ల వైపు దగ్గర మేము వెళ్ళాము. తర్వాత అక్కడ మొబైల్స్ నాట్ అలౌడ్ అనేసరికి మనం వీడియో తీయలేకపోయినాము. చూడండి, మా బలగం అంతా ఇప్పుడు బస్ దిగి ఆ విధంగా ముందుకెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. సింహాచలంలో జరిగిన అద్భుతం ఏంటంటే మా చిట్టుబాబు హైదరాబాద్ చెప్పులు పోతున్నారు ఫ్రెండ్స్. చూడండి ఎట్లా వేసుకున్నారో చెప్పులు పోయినారు. ఇది వైజాగ్ లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్. చూడండి ఫ్రెండ్స్, చెప్పులు పోగొట్టుకున్నందుకు ఎత్తుకొని తీసుకెళ్లాల్సి వస్తుంది హైదరాబాద్ని. సో ఇది బీచ్ కి దగ్గరలో, అంటే బీచ్ ని మనం ఆస్వాదించే అంత రేంజ్ లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్. దర్శనం మాత్రం బ్రహ్మాండంగా జరిగింది ఫ్రెండ్స్. విగ్రహం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ విధంగా మెట్లుంటాయి ఫ్రెండ్స్. వైజాగ్ మీరు వెళ్ళినప్పుడు ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మీరు విజిట్ చేయండి. చేసినప్పుడు ఇక్కడ నుండి కనుక మీరు చూసినట్లయితే బీచ్ వాతావరణము ప్లస్ కొండల నుంచి వచ్చే గాలి వాతావరణం అనేది ఎంత అద్భుతంగా ఉందో మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కైలాసగిరి వచ్చిన ఫ్రెండ్స్. ఇది అద్భుతమైన ప్రదేశం అని చెప్పుకోవచ్చు. వైజాగ్ మీరు వెళ్ళినప్పుడు కంపల్సరీ వెళ్ళాల్సిన ప్లేస్ ఇది. సో ఇక్కడ స్కైవే వెళ్ళొచ్చు, ప్లస్ పిల్లలు ఆడుకోవడానికి చాలా అద్భుతమైన ప్రదేశము. ఇక్కడ చూడండి టికెట్ రేట్లు ఎట్లా ఉన్నాయో. పెద్దవాళ్ళకి 150 రూపాయలు, పిల్లలకి 80 రూపీస్. చూడండి మేము ఈ విధంగా మెట్లు ఎక్కడం కష్టం వద్దని చెప్పేసి మేము రోప్వే ద్వారా వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి రోప్వేస్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. వావ్ వావ్ వావ్. వైజాగ్ వెళ్ళినప్పుడు మీరు కంపల్సరీ కైలాసగిరిని విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ మేమైతే ఎగ్ రైస్ తిన్నాం ఫ్రెండ్స్. కానీ మన దగ్గర తిన్నంత టేస్ట్ అయితే అస్సలు లేదు ఫ్రెండ్స్. ఆంధ్ర ఫుడ్ అయితే మనకు నచ్చదు ఫ్రెండ్స్. మన ఫుడ్ మనకే నచ్చుతుంది. మన టేస్ట్ నచ్చిన ఫుడ్ అయితే ఇక్కడ దొరకదు ఫ్రెండ్స్. మనమే ఎక్కువ ఇంటి దగ్గర నుంచి తయారు చేసుకుపోయిన ఫుడ్ అయితే ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్. అక్కడ ఫుడ్ కొనాలంటే చాలా కాస్ట్ ఉంది ఫ్రెండ్స్. మీరైతే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మన ఇంట్లో నుంచి చాలా వెరైటీస్ తీసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ వాటర్ ఫాల్స్ బాగున్నాయి. ఇక్కడ నుంచి చూస్తుంటే శివపార్వతులను చూసినట్టుగానే అంత అద్భుతంగా చిత్రీకరించారు. చాలా బాగుంది. నేనైతే స్కైవే ఎక్కేసిన. సో ఇటు సైడ్ వెళ్తుంటే నాకు ఫుల్ భయం వేసింది. చూడండి లాస్ట్కి మనకు చెట్లు అన్నీ కనిపిస్తున్నాయి. సో ఇటు సైడ్ వచ్చేటప్పుడు నాకు ఆనందంగా హ్యాపీ ఉన్నా. చూడండి ఫుల్ భయం వేసిందంట. అయితే వెళ్తున్నా చూడండి. దిగుతుంటే హ్యాపీ ఉన్నా నేను ఫుల్. చూడండి
ఈ కైలాసగిరిలో మన పిల్లలు మనము ఆడుకోవడానికి అనువైన ప్రదేశం ఇది. బాగుంది. పార్క్ కానీ ఆడుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి కానీ, ఉయ్యాల కానీ. యాక్చువల్లీ చెప్పాలంటే మేము కూడా చిన్న పిల్లల మాదిరి మారిపోయినాం అనమాట. ఈ కైలాసగిరిలో కూడా చాలా అద్భుతంగా ఉంది. చూడండి, ఈ వీడియోలో మీరు చూస్తున్నట్టయితే ప్రతి ఒక్క ప్రదేశం కొంచెం అద్భుతంగా ఎట్లా ఉంది అనేది మనం చూపించడం జరిగింది. పిల్లలు ఆడుకోవడానికి అయితే సూపర్ ఉందండి ఫ్రెండ్స్. మీరు కనుక వైజాగ్ పోతే నెవర్ మిస్ ఇట్ దిస్ ప్లేస్. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఉన్న వాతావరణం ఏ విధంగా మమ్మల్ని మార్చేసిందో. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మేము చిన్నపిల్లల మాదిరి పోయినాం ఫ్రెండ్స్. ఉయ్యాల నేను ఎప్పుడో చిన్నప్పుడు ఉయ్యాల ఇవ్వడం జరిగింది. చూడండి, ఫ్రెండ్స్తో ఆ విధంగా ఉన్నప్పుడు చిన్నపిల్లల మాదిరి ప్రవర్తన మాకు మారిపోయింది. మేము బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. మీరు కూడా వెళ్ళి చూడండి. నచ్చిన భాగం, అందరికీ ఇష్టమైన భాగం ఏంటంటే ఫ్రెండ్స్, నేను చూడండి అందరం కలిసి ఒకే టైం లోపల అందరం కలిసి భోజనం చేయడం. చూడండి, పిల్లలు కానీ మేము కానీ